హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శ్రీమంతులు నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. విను, నేను బ్రతకాలంటే ఆ శని ఇంట్లో ఉండరాదు. శనా? ఆమె నోరు వెళ్ళబెట్టింది. అవును, నా పాలిటి శనే. అది ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు నేను నిద్రపోలేదు. అనుక్షణం నన్ను నేను పరీక్షించుకుంటూ బ్రతకలేను. అప్పటికే శని ఎవరో శైలజకు పూర్తిగా అర్థమైంది. ఆమె ముఖం ఎర్రగా మారింది. శరీరం అంతా కంపించసాగింది. మీరు కోపంతో మాట్లాడలేకపోయింది. శైలజ, నువ్వు లోపలికి వెళ్ళు. క్షమించండి అత్తయ్య. ఆయన స్వార్థ చింతన, ఆత్మ పరిశోధనా శక్తిని లోపింపజేస్తే దానికి నేనా బాధ్యురాల్ని? ముమ్మాటికి నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి ఒక్క పూట నేను కంటి నిండుగా నిద్రపోలేదు. ఏ పని చేసినా అపజయమే. ఆపండి. మీరు ఈ మాటలు 100 సంవత్సరాల క్రితం అంటే బాగుండేది. ఎందరో మెచ్చుకునేవారు అంది శైలజ. గోవిందమ్మ గొంతు ఈసారి వేడుకోలుగా ధ్వనించింది. అత్తయ్య, మీ ఈ సహనమే వారిని మరింత గర్విష్ఠులుగా చేస్తున్నది. సరే, మీ ఇష్టం. వెళ్ళిపో అంటే మీ పాదాల చెంత కాస్త చోటివ్వండి అనే కాలం మారింది. వెళ్ళిపోతాను అన్నది రోషంగా. శైలజ, ఏమిటమ్మా? గోవిందమ్మ ప్రాధేయపడింది. ఏముందత్తయ్య, అహానికి ఆదరణకు జరిగే సంఘర్షణ. పెద్ద పెద్ద మాటలు అన్నట్టు కాదు. అంత రోషం కలదానివైతే ఒంటరిగా వెళ్ళిపో. సీతాపతి విరుచుకుపడ్డాడు. వెనక్కు తిరిగి సీతాపతి వంక 2 నిమిషాలు నిశితంగా చూసింది. ఆ చూపు భరించలేకపోయాడు. శ్రీనాథ్ కూడా అలాగే చూసేవాడు. తల తిప్పుకొని గదిలోకి పోబోయాడు సీతాపతి. మీకు మీ అబ్బాయిని శాసించే శక్తి ఉంటే నా వెంట రావద్దని చెప్పుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు అన్నది నిర్లక్ష్యంగా. సీతాపతి మండిపోయాడు. ఆడదానికి ఇంత అహంకారమా? హేతువాదం నశిస్తుందా అంటూ కొందరు అర్థం లేకుండా మాట్లాడతారు. ఆధునికత పేరుతో మరికొందరు రామాయణంలో రాముడు బెల్బాటం ప్యాంటు ఎందుకు వేసుకోలేదు అని ఆలోచిస్తారు. సీతాపతి లాంటివారు స్త్రీ అంటే మరబొమ్మ అనుకుంటారు. ఈ ఆలోచనల్లో మార్పు వచ్చి నిజం పరిశోధించిన నాడు ఈ గొడవ ఉండదు. కానీ అందరూ తత్వవేత్తలైపోతారేమో. సీతాపతి సాయంత్రం ఇల్లు చేరేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బేబీ. ఏం డాడీ? రాధిక వచ్చింది. ఆమె ముఖం వాడినట్టు ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేరా అడిగాడు సీతాపతి. అన్నయ్య వదిన హోటల్కి వెళ్ళారు డాడీ. ఓహో. అతని కోపమంతా ఆ ఒక్క మాటలోనే వినిపించింది. వాళ్లతో పాటు మీ అమ్మ కూడా వెళ్ళిందా? లేదు, ఒంట్లో బాగుండలేదని అమ్మ పడుకుంది. అతను కూతురు వంక చూశాడు. ఎప్పుడూ ఉత్సాహంతో గంతులు వేసే అమ్మాయి నిర్లిప్తంగా నిరాసక్తిగా కనిపించింది. తను 2 రోజులు బయటికి వెడితే చాలు డాడీ అంటూ ఎదురు వచ్చి ఏం తెచ్చావంటూ గంతులేసేది. బేబీ, ఇలా రామ్మా. ఏం డాడీ? దగ్గరగా వచ్చింది రాధిక. కూతురి తల నిమిరాడు. కొడుకు పుట్టాడు అనగానే భవిష్యత్తులో ఆ కొడుకు విశ్వాసహీనుడయ్యే అవకాశం ఉందని తెలియకుండానే తాము ఘనకార్యం ఏదో చేసినట్టు సంబరపడతారో కొందరు అమాయకులు అనుకున్నాడు. ఎందుకమ్మా దిగులుగా ఉన్నావు? భోజనం చెయ్యి, సినిమాకు వెడదాం. వద్దు డాడీ, నేను చదువుకోవాలి. దూరంగా వెళ్ళిపోయింది రాధిక. ఆమె మనసు తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించలేకపోయింది. ఎంత తీయగా మాట్లాడేది చిన్నవదిన. ఆమె నష్టజాతకురాలు కాదు అనుకుంది రాధిక. తండ్రి కూతురు మౌనంగా భోజనాలు ముగించారు. ఎవరి గదుల్లో వారు దూరిపోయారు. సీతాపతికి ఏదో పోగొట్టుకున్నట్టుంది. అతను సంభాషణలో పాల్గొనకపోయినా ప్రతిరోజు కోడలు కూతురు మాట్లాడుకోవడం, చిలిపిగా మాట్లాడుకోవడం, వెక్కిరించుకోవడం ఇతని చెవులబడేది. సతీష్తో ఓ అరగంట మాట్లాడితే తను పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించగలనన్న నమ్మకం కలిగేది. ఆ నమ్మకం ఎంతో తృప్తిని కలిగించేది. అతను ఆ నిశ్శబ్ద వాతావరణం భరించలేకపోయాడో. నెమ్మదిగా బయటికి వచ్చాడో. ఏందో శైలమ్మతోనే ఇంటి కలబోయింది. పనివాళ్ళు మాట్లాడుకుంటున్నారో. అతనికి మండిపోయింది. ఆ ఇంట తన కోపానికి తలవంచే వ్యక్తి ఎవరో అతనికి తెలుసు. అందుకే చరచరా భార్య గదిలోకి వెళ్ళాడు. ఏమే, ఎవరు చచ్చారని? గోవిందమ్మ అదిరిపడ్డట్టు లేచింది. ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఇంకా నేను బ్రతికి ఉన్నాననా నీ ఏడుపు అన్నాడు. అవును. అతను తెల్లబోయాడు. తన గోవిందేనా
ఏమిటండి ఈ అప్రాచ్యపు మాటలు అంటూ ఆమె తన నోరు మూసి ఉంటే సంతోషించేవాడో. ఏమిటే ఏమన్నావు? మరి ఏమనాలి? అహంకారంతో ఎదిగిన కొడుకులనిద్దరినీ దూరం చేసుకున్నారో ఇంకేం మిగిలిందని ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఓహో, తప్పంతా నాదే అంటావు? తప్పెవరిదైనా ఎత్తి చూపే అధికారం నాకెక్కడిది? నేను కోడళ్ళలా చదువుకుని డిగ్రీ చేతబుచ్చుకుని ఉంటే మీకు చెప్పగలిగేదాన్ని. చిచి, అంతా విశ్వాసహీనులో. నేను కష్టపడింది మీ అందరి కోసం కదూ. అతను విసురుగా వెళ్ళిపోయాడు. ఆమె అలాగే కూర్చుండిపోయింది. ఎందుకిలా జరిగింది, ఎందుకిలా జరిగింది అని పదే పదే ఆమె హృదయం ప్రశ్నించసాగింది. తమ చిన్న ఇంట్లోకి కావలసిన సామాన్లు అమర్చుకుని ఆ రోజే తేలికగా ఊపిరి పీల్చారు సతీష్, శైలజ. ఇద్దరికీ క్షణం తీరిక ఉండడం లేదు. బ్రోకర్ ద్వారా 100 రూపాయల అద్దెలో చిన్న ఇల్లు సంపాదించాడు. 2 గదుల వాటా. అలాంటి ఇంట్లో ఉండడం శైలజకు మామూలే. కానీ సతీష్కు మాత్రం ఇబ్బందిగానే ఉంది. హాయిగా బాత్ టబ్లో కూర్చుని పేపర్ చదివేవాడికి అరబకెట్ నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉంది. నా మూలంగా ఈ పరిస్థితి. శైలజ బాధపడింది. కాదు, మనిషిగా బ్రతకాలనే ప్రతివాడికి ఇలాంటి పరిస్థితే వస్తుంది. అయాచితంగా వచ్చే సుఖాల వల్ల బతుకు విలువ తెలియదు శీలు అన్నాడు ఆప్యాయంగా ఆమె చెయ్యి నొక్కుతూ. ఇద్దరూ తమ పరిశ్రమలు పైకి తేవాలని తాపత్రయపడుతున్నారు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు వచ్చినా చిరునవ్వుతో స్వీకరిస్తున్నాడు. మనిషి విలువ, మనసు గట్టితనము కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. బలహీనులు గతాన్ని తలుచుకుని తాము బాధపడుతూ చుట్టూ ఉన్నవారిని బాధపెడతారు. మానసికంగా బలంగా ఉన్నవారు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు. మరికొందరు తమకిష్టం లేని వారి వల్లే ఇలాంటి అనర్థం జరిగిందని బాధపడతారు. సతీష్ 2వ రకానికి చెందినవాడు. సీతాపతి 3వ రకానికి చెందినవాడు. నాకు చాలా గర్వంగా ఉంది సతీష్ అంది. ఎందుకో? మన పెళ్లి జరిగిన నాటి పరిస్థితిలో మిమ్మల్ని నిరాకరించలేకపోయాను. నాన్నగారికి ప్రాణం పోయే ముందైనా 2 నిమిషాలు సంతృప్తిని కలిగించడం నా బాధ్యతగా భావించాను. ఆ బాధ్యతలన్నీ మర్చిపో. ఇప్పుడు నా బాధ్యత మాత్రమే. ఆ పప్పులేం ఉడకవు ఇక. తర్వాత చెప్పలేక తల వంచేసుకుంది. ఓహో, అర్థమైనట్టు తల పంకించాడు. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఆమె తల ఎత్తి భర్త వంక చూసింది. మీకిష్టం లేదా? అతను తన పొరపాటు గ్రహించాడు. చటుక్కున ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. కాదు శైలు, మన అనురాగానికి ఫలితం కనిపిస్తుందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఇవి ఫ్యామిలీ ప్లానింగ్ రోజులు. నిజమే, కానీ వయసు మళ్ళిన తర్వాత పుట్టిన పిల్లలు సమస్యగానే తయారవుతారు కదా అన్నది. ఆమె మాట కూడా ఆలోచింపతగినదిగానే తోచింది సతీష్కు. నేను అంత దూరం ఆలోచించలేదు శైలు. అతను ఆమె తలను వంచి నుదురు ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్షణంలో తమ బంధం ఇంకా గట్టిగా ముడిపడినట్టు అనుభూతి చెందాడు. వాళ్లలో ఎవరు ముందు వస్తే వాళ్లే సాయంత్రం వంట చేస్తారు. ఉదయాలు పరిశ్రమకు సంబంధించిన పనులు సతీష్ చూస్తాడు. వంట పని శైలజ చూస్తుంది. ఆ రోజు ఆదివారం. శైలజ నింపాదిగా తన పనులు చేసుకుంటోంది. సతీష్ కాఫీ కూడా అడగలేదు. ఏం రాజసం, ఇంకా నిద్ర లేవలేదు కాబోలు అనుకుని ముందు గదిలోకి వచ్చింది శైలజ. అతను కొటేషన్ తయారు చేస్తున్నాడు. తన తొందరపాటుకు తిట్టుకుంది. పని తర్వాత చూడవచ్చు, కాఫీ త్రాగండి అంది. ఇది రేపు ఇవ్వకపోతే వేలలో నష్టం వస్తుంది శైలు. 2 గుక్కల్లో తాగేశాడు. ఒరేయ్, బ్రతికే ఉన్నావా? పెన్ను మూసి తలుపు తీశాడు. రఘు నిల్చున్నాడు. అతన్ని చూడగానే గుండెలో రాయి పడింది. రారా అన్నాడు కంగారు దాచుకుంటూ. రా అంటున్నావు గాని మనసులో ఇష్టం లేదు రఘు అన్నాడు. ఓహో, డాక్టరు సైకాలజీ వెలగబెట్టావు కదూ, అందుకని నీవేదైనా అనగలవులే అని అతని భుజం మీద ఒక్కటి చరిచాడు సతీష్. ఈరా నల్లపూసవైపోయావు. నల్లపూస ఎక్కడ ఉంటుందో తెలియదా? అంటే మీ ఆవిడ మెడలో ఉంటున్నావన్నమాట. కరెక్ట్ నవ్వుతూ అన్నాడు సతీష్. మరీ ఇంత చవటవనుకోలేదురా. నిజం. నీకు తమాషాగా ఉందా? లక్షాధికారి కొడుకువి, ఈ పనులేమిటి? ఒక ఆడదాని మాట వినడమేమిటి? నోరు ముయ్యరా. మీలాంటి వారి వల్లే దేశం ఇలా తగలబడిపోతున్నది. ఒకవైపు స్త్రీకి అన్యాయం జరిగిందంటూ రెచ్చగొడతారో, రెండో వైపు భార్య తనలాంటి మనిషేనని భావించేవారిని భార్యా విధేయుడంటారో. సతీష్ కోపమెరుగని రఘు తెల్లబోయాడు. అది కాదురా, నువ్వు రాకపోతే మాకు వెల్తిగా ఉంది. నాకు వెల్తిగానే అనిపించేది. ఇప్పుడే వాస్తవం అర్థమవుతోంది.
జీవితం అంటే ఏమిటో. మీకు ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి, పని చేసినా మానినా ఒక రక్షణ ఉంది. ఈ వ్యాపారం జూదంరా. రఘుకు రుచించలేదు సతీష్ మాటలు. సతీష్కు పిచ్చి అనుకున్నాడు. ఇల్లు, కారు, సర్వసౌఖ్యాలు వదులుకొని వస్తే అంతకంటే ఏమనుకుంటారు ఎవరైనా? శైలజ ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయాడు అతను. ఏమంటాడు? విన్నావుగా. నా మెడలో ఎందుకు దాక్కున్నారు, వెళ్ళండి అన్నది నవ్వుతూ. అతను చటుక్కున ఆమె హృదయంలో తల దాచుకున్నాడు. ఏమిటి అన్నది. నువ్వు వెళ్ళమన్నావుగా, నిజమేనా అని. ఇద్దరూ నవ్వుకున్నారు. శైలజ వెళ్ళి తన పనిలో లీనం కాలేకపోయింది. ఈ చదువుకున్న యువకులన్నా సక్రమంగా ఆలోచించరెందుకు? భార్యను గౌరవించి సమానంగా చూస్తే భార్యా విధేయుడంటారు. ఆమెను తన ఆలోచనలలో లీనం కానివ్వలేదు. రాములు అమ్మా అమ్మా అంటూ పిలిచాడు. రాములు, ఇంటి దగ్గర అంతా కులాసేనా? ఏం కులాసా తల్లి, హుసూరంటూ కూలబడిపోయాడు. అత్తయ్య ఆరోగ్యం, అమ్మాయి బయటికి చూడ్డానికి బాగానే ఉన్నారులే అన్నాడు. మళ్ళీ గొంతు తగ్గించాడు. కార్లు అమ్మేశారు, ఇల్లు మార్వాడి దగ్గర తాకెట్టు పెట్టిండ్రు, మీకు తెలియదా? తెలియదు అన్నది. ఆమె ముఖం పాలిపోయింది. నిజంగా తను నష్టజాతకురాలా? తను ఆ ఇంట ప్రవేశించింది మొదలు మామగారికి అన్నీ అపజయాలే అనుకుంది. రాధమ్మ గోరు ఒకటే ఇదైపోతున్నారు. రాములు, ఇప్పుడు అంతలేసి ఖర్చులు ఏమొచ్చాయి? ఈసారి ఎలచ్చన్లా నిలబడతారంట. రాములకు కాఫీ, టిఫిన్ ఇచ్చి పంపివేసింది. సతీష్కు ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచించసాగింది. అతను సిగరెట్ కాల్చుకోవాల్సి వస్తే తిరిగి వస్తాడు. సాయంత్రం అతను స్నేహితులను చూడడానికని బయలుదేరాడు. నన్ను మాసప్ ట్యాంక్ వద్ద వదిలేయండి, తెలిసినవారున్నారు అన్నది. అలాగే. ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరారు. మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకోమంటావా? వద్దులేండి, బస్సులో వచ్చేస్తాను అన్నది. అతను ఆమెను మాసప్ ట్యాంక్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఆటోను పిలిచి ఎక్కి బంజారా హిల్స్ పోనిమ్మంది. భర్తతో చెబితే తన సెంటిమెంట్లను పరిహసిస్తాడేమోనని భయపడింది. తన వల్లనే వారికి గతి పట్టిందా అనే బాధ సన్నగా పీడించసాగింది ఆమెను. అమాయకంగా చలాకీగా తిరిగే రాధిక కళ్ళ ముందు మెదిలింది. ఏ బస్తీకమ్మా? బంజారా హిల్స్ 4వ నెంబర్ రోడ్డు అన్నది. ఆటో వెళ్ళి అత్తగారింటి ముందు ఆగింది. గరాజు బోసిగా కనిపించింది. ఆమె గుండెలో సూది గురుచుకున్నట్లు అనిపించింది. ఆటో అతనికి 10 రూపాయల నోటిచ్చి చిల్లర తీసుకోవడం కూడా మర్చిపోయింది. అమ్మా అని అతనే ఇచ్చాడు. లెక్క పెట్టుకోకుండా పర్సులో వేసుకుంది. కాలింగ్ బెల్ నొక్కగానే మొదట తానా ఇంటికి వచ్చిన రోజు గుర్తుకు వచ్చింది. వదినా, తలుపు తీసి రాధిక ఆశ్చర్యపోయింది. రాధిక ఆమె భుజం మీద చెయ్యి వేసింది. ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. హాల్లో అడుగుపెట్టి టక్కున ఆగిపోయింది. సతీష్ అటు తిరిగి కూర్చున్నాడు. చిన్నగా మాట్లాడటం వినిపిస్తోంది. అమ్మా, నువ్వేం దిగులు పడకు, ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా, డబ్బు ఎలా వస్తుందో అలాగే పోతుంది కూడాను. మన అదృష్టం బాగుంటే మళ్ళీ మునుపట్లా అవుతాము. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు సతీష్. నాకు డబ్బు పోయిందన్న బాధ లేదురా. ఈసారి పరాజయాన్ని తట్టుకోలేరు మీ నాన్న. మొదటే పరాజయమని ఎలా ఊహిస్తావమ్మా? వేరే చోటైతే డబ్బుతో ఎన్నైనా కొనవచ్చు. ఆయన పోటీ చేసేది మన నియోజకవర్గం. మన ఊరి వారి వల్ల, జిల్లా వారిని ఎవరిని ఆదుకున్నాడని వాళ్ళు మన మాట వింటారు. డబ్బు తీసుకుని ఆటలాడుకుంటారు. గోవిందమ్మ గొంతు భారంగా వినిపించింది. అమ్మా, ఎవరొచ్చారో చూడు. గోవిందమ్మ, సతీష్ ఒకేసారి ఇటు తిరిగారు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శైలు, అత్తయ్య వచ్చి ఆమె పక్కన కూర్చుంది. చూడత్తయ్య, 2 రూపాయలు వృధా. ఇక్కడికి వస్తున్నట్టు చెబితే ఏం అన్నది భర్త వంక చూస్తూ. తను చెప్పిందేమో అడగమ్మా. బావుందర్రా మీ వాదన. ఎన్నో రోజుల తర్వాత హృదయపూర్వకంగా నవ్వింది గోవిందమ్మ. అమ్మ లేదు, ఉన్న అత్తను లేని దాని క్రిందే జమయ్యాను. నీకు నీవే పెద్దదానివి అన్నది కోడలి తల నిమురుతూ గోవిందమ్మ. వదినా, అబ్బాయే కావాలి. అమ్మాయి పుట్టిందో మాటలు బంద్. ఏమ్మా, నీకు పోటీ వస్తుందనా వెక్కిరించింది. రాధిక మూతి తిప్పింది. మీరిలా ముందుంటే ఏ దిగులు లేదు. ఆయన ఎప్పుడో గాని ఇంటికి రారో. ఇద్దరం గుడ్డి కొంగల్లా ఉంటాము అన్నది. నిజమన్నయ్యా, మళ్ళీ మనమంతా కలిసి ఉంటామా? రాధిక ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తప్పక రాధిక, నాపై వచ్చిన అభాండం మాపుకోవడానికైనా నేను పాటుపడతాను.
మా నాన్న డబ్బు హోదా ఇవ్వకపోయినా మంచితనం వదిలిపోయారో అది ఎంతవరకు సాయం చేస్తుందో చూస్తాను. మళ్ళీ మామగారు రా అమ్మాయి అంటేనే ఈ ఇంట్లో అడుగు పెడతాను. చటుక్కున లేచింది శైలజ. శైలు, ఈ సమయంలో ఆవేశం పనికిరాదమ్మా. ఆవేశం కాదత్తయ్య, ఆరాటం, ఆవేదన. మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. ఆనాడు నా తండ్రి గురించి ఆలోచించాను కానీ ఆయన తల్లిదండ్రులున్నారు, వారికి ఆశయాలుంటాయని మర్చిపోయాను. శైలు, సతీష్ వారించాడు. అత్తయ్య, మీరు నిరాశపడవద్దు, మామయ్య గెలుస్తారు అన్నది దృఢంగా. అత్త ఇచ్చిన కాఫీ తాగి భర్త వెంట బయలుదేరింది. ఏమండి, నాకు చెప్పకుండా వచ్చారేం? మరి నువ్వెందుకొచ్చావు? జవాబు ఇవ్వలేకపోయింది. ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుంటే ఆ భయం ఉండదు. ఇద్దరి మధ్య అస్పష్టంగా ఉన్న అనుమానపు తెర తొలగిపోయినట్టు అనిపించింది. టీ నీళ్లు మరుగుతున్నాయి. వాటిలాగే శైలజ ఆలోచనలు తెల్లినట్టు అవుతున్నాయి. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు సతీష్. శైలు, చెప్పండి. నేను చెప్పింది విని బాధపడవుగా? ఊహూ అన్నది టీ పౌడర్ వేసి. అన్నయ్య తన వ్యాపారం తను చూసుకుంటానంటున్నాడు. అపరాధిలా తల వంచుకొని చెప్పాడు సతీష్. ఎప్పుడు వచ్చారు? మధ్యాహ్నమే వచ్చాడు. అత్తగారింట్లో చాలా నీచంగా ప్రవర్తించారట అన్నాడు. 10 రోజులుంటే అల్లుడు పాలేరవుతాడనే సామెత ఉందిగా అన్నది టీ వంపుతూ. ఏం చేద్దామంటావు? మీరేమనుకున్నారు? మనకో పరిశ్రమ ఉంది. అన్నయ్య బాధ్యత లేకుండా ప్రవర్తించిన మాట వాస్తవమే. మరో అవకాశం ఇస్తే అన్నాడు. బాగుంటుంది. నిజంగా అంటున్నావా? నిజమేనండి. ఉదయం నుండి ఆలోచిస్తున్నాను. ఈ పరిశ్రమ ఎవరికైనా అప్పగించి మీ నాన్నగారి కోసం ప్రచారానికి బయలుదేరదామని. పరిశ్రమను ఎవరికి అప్పగించాలో అర్థం కాలేదో అన్నది అతనికి టీ ఇచ్చి తను తీసుకుంటూ. నువ్వు నాన్నగారి ఎన్నికల విషయం సీరియస్గా తీసుకుంటున్నావేమో? తీసుకోవలసిన విషయమేగా. బాగా ఆలోచించావా? 1కి 2 సార్లు ఆలోచించాను అన్నది. ఈ పరిస్థితిలో కదలటం ఉచితమంటావా? టీ సిప్ చేస్తూ అడిగాడు సతీష్. నాన్నగారు చెబుతుండేవారు, ఎంత శ్రమ పడితే ప్రసవం అంత తేలికగా అవుతుందని అంది. అతనేం చెప్పలేదు. మౌనం అర్ధాంగీకార సూచన అనుకుందామే. నిశ్శబ్దంగా ఆమె చేతివేళ్లతో ఆడుకుంటూ టీ త్రాగాడు. నేను సాధించలేనంటారా? నీ ఆత్మవిశ్వాసానికి ముచ్చట పడుతున్నాను. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే పరిశ్రమను అన్నయ్యకు అప్పగించేదానివా? ఆ అనుమానం ఎందుకొచ్చింది? తెలుసుకుందామని. మీ అన్నయ్య నాకేమీ కారా? మనిషికి ఇలాంటి విషయాలలోనే ఆధ్యాత్మిక చింతన అవసరం. పంతాలు, పట్టుదలలు జీవితాలను అధోగతి కీడు చేస్తాయే తప్ప సాధించేది ఏమీ ఉండదు. పురాణాలు విన్నా, చరిత్ర విన్నా అదేగా మనకు తెలిసేది. శైలు, అతనికి చాలా గర్వంగా ఉంది. అందమైన స్త్రీలు చాలా మటుకు ఆలోచించలేరు. ఒక గర్వపు పొర వారి ఆలోచనలను కప్పివేస్తుంది. మరికొందరు ఆలోచించినా అమల్లో పెట్టే ధైర్యం ఉండదు. 2వ రోజు శ్రీనివాస్ తమ్ముడితో పాటు వచ్చాడు. 2 గదుల్లో సర్దుకోవడానికి కాస్త ఇబ్బంది పడినా తమ్ముడి ప్రేమలో, మరదలి ఆదరణతో అన్నీ మర్చిపోయాడు. 3 రోజులు సైట్ పైకి తీసుకువెళ్ళి పని స్వరూపం అంతా అతనికి క్షుణ్ణంగా అర్థం చేసింది శైలజ. చాలా ఇంప్రూవ్ చేశావమ్మా అన్నాడు. అప్పుడే అలా అనటానికి వీల్లేదు బావగారు. మన పెట్టుబడి మనకు రావాలి. త్వరగా రాబట్టే ప్రయత్నం చేస్తాను. న్యాయంగా ప్రయత్నిస్తే మంచిదే. మన గుమాస్తాలు, పనివారు అవకాశం ఇస్తే అన్యాయం ఎలా చేయాలో మనకు చక్కగా నేర్పుతారో. అలాంటి వాటికి నేను అంగీకరించనమ్మా అన్నాడు శ్రీనివాస్. 4 రోజులు తమ్ముడి ఇంట్లో ఉండేసరికి తనలో లోపించిందేమిటో అర్థమైంది అతనికి. తన అహంకారం, భార్య అహంభావం రెండూ కలిసి తమ జీవితాన్నే మరుగుపరిచాయి. అతని మనసులోని భావం కనిపెట్టినట్టే టీ తీసుకుంటుండగా శైలజ అడిగింది. నేను వెళ్ళిపోతున్నాను. అక్కయ్య వస్తే బావుండును బావగారు అన్నది. తన మాట సమంజసమేనా అన్నట్టు భర్త వంక చూస్తూ. అవునన్నయ్య అన్నాడు సతీష్. ఇప్పుడప్పుడే కాదురా, నా సమర్థత పైన ఆమెకు నమ్మకం ఏర్పడాలి. ఆమెదే తప్పని చేతులు దులుపుకోవడానికి ఇదేం సినిమా కాదు. ఇద్దరిది తప్పే అన్నాడు. సరిదిద్దుకోలేని తప్పు కాదుగా. కాదనుకో, అన్నీ సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందిరా అన్నాడు. మంచిదే. ఈలోగా వదినకే నీ పైకి మనసు పోవచ్చు నవ్వాడు. సీను తను జత కలిపాడు. కాలేజీ చదువులయ్యాక ఇద్దరూ కలిసి నవ్వుకోవడం ఇదే మొదలు.
బ్యాగ్ సర్దుకొని అరగంట దాటినా శైలజను వదిలి వెళ్ళటానికి మనసు రావడం లేదు సతీష్కు. 2 సంవత్సరాల క్రితం ఆమె ఎవరో తనెవరో తెలియదు. ఇప్పుడు ఆమెను వదలలేకపోతున్నాడు. అనురాగం, బంధం అంటే ఇదే కాబోలు. ఇదిగో ఈ మాలలు రాధికకు మర్చిపోకుండా ఇవ్వండి. కదంబమాల బ్యాగులో పెట్టింది శైలజ. అన్నాడు ఆమెనే చూస్తూ. తెల్ల చీరలో మరింత అందంగా కనిపిస్తోంది శైలజ. నేను చెప్పింది విన్నారా? ఏం చెప్పావు? మీరు ఏ లోకంలో ఉన్నారు? నీ లోకంలో. అప్పుడు పరీక్షగా అతని వంక చూసింది. అతని కళ్ళల్లోని భావం ఆమెను వివసురాల్ని చేసింది. వెళ్ళి అతని ఒడిలో వాలిపోయింది. అతని చేతులు అప్రయత్నంగా ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. ఇద్దరూ తన్మయావస్థలో చాలాసేపు ఉండిపోయారు. చీకటి పడితే త్రాగిన లారీ డ్రైవర్లతో గొడవ అవుతుంది. లేవండి. శైలజే తేరుకుని భర్తను లేవదీసింది. వెళ్ళాలని లేదు శైలు. అత్తవారింట్లో ఉంటే అపహాస్యం పాలవుతారు. పర్వాలేదు. నాన్నగారే ఉంటే ఈ 5-6 నెలలు నేనిక్కడ ఉండవలసిన దాన్నే కదా. మీ ఆడవారి గుండె రాయి కనుకనే మగవారి అగడాలు భరించగలుగుతుంది స్త్రీ. నీ చేత్తో మరో కప్పు టీ ఇవ్వు. ఆమె కళ్ళు చెమర్చాయి. వెళ్ళి టీ చేసి తీసుకొని వచ్చి త్రాగించింది. ఆమెను మరోసారి దగ్గరకు తీసుకొని నుదురు, మెడ చుంబించి వదిలిపెట్టాడు సతీష్. మరి కొంతసేపుంటే మనసు మారిపోతుందేమోనని త్వరగా బయటికి వచ్చి స్కూటర్ ఎక్కి చెయ్యూపి స్టార్ట్ చేశాడు. అతని స్కూటర్ కనుమరుగు కాగానే గదిలోకి వెళ్ళి కళ్ళు ఒత్తుకుంది శైలజ. శ్రీనాథ్ ఇంట్లో అద్దెకుండే శంకరాచార్య రిటైర్డ్ తెలుగు పండితుడు. అతనికి ఫ్యామిలీ ప్లానింగ్ పట్ల నమ్మకం లేదు. అందుకే వివాహమయ్యి 4 పిల్లలు గల పెద్ద కూతురు ఉంది. ముద్దు ముచ్చట తీర్చడానికి 4 ఏళ్ల చిన్న కూతురు ఉంది. వారిద్దరి మధ్య మరో 6 ప్రభుత్వం అతని కుటుంబ జీవితం గమనించకనే రిటైర్ కమ్మన్నారు. ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి లేక ట్యుటోరియల్ కాలేజీ పెట్టారు. అతని కుటుంబ సభ్యులే అందులో అన్ని శాఖలు నిర్వహిస్తారు. శైలజ తనకు ఇల్లు కావాలని వేరే ఇల్లు చూసుకోమని రాస్తే తనకు వేరే ఇల్లు ఇంత వసతిగా దొరకదని, ఆమె తన ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడ ఉండవచ్చునని బ్రతిమాలుతూ ఉత్తరం రాశాడు. శైలజ కోసం 2 గదులు శుభ్రం చేయించి పెట్టాడు. అమ్మాయి, బాబుగారు వెళ్ళిపోయారా? శైలజ ఆలోచనల నుండి తేరుకుని చూసింది. శంకరాచార్య నిల్చున్నాడు. రండి. లేచి కుర్చీ చూపించింది. ఆ మహానుభావుడు డాక్టర్ గారు ఏ లోకంలో ఉన్నారో. ఈ ఇల్లు మాకు ఉపయోగపడుతోంది. గాల్లోకి చేతులు జోడించి వెంటనే జేబులోని నస్యం డబ్బి తీసి 2 సార్లు పీల్చాడు. ట్యుటోరియల్ కాలేజీ వల్ల ఏమైనా లాభం ఉందా సార్? అందరికీ ప్రభుత్వం ఇచ్చే జీతాల్లా ముడుతుందమ్మా. అంతా ఆ ఏడుకొండలవాడి దయ అన్నాడు మరోసారి చేతులు జోడించి. అదైనా నయమే కదండి అంది. నయమే అని మెల్లగా అంటావేం తల్లి? బ్రతికి ఉండగానే 4 ఆదుకున్నాడు ఆ మహానుభావుడు. మరణించి కూడా మా లాంటి వారిని ఆదుకుంటున్నాడు. మరోసారి చేతులు జోడించాడు ఆచార్య. దాందేముంది, నేను పని మీద వచ్చాను. మీ సహాయం కావాలి సార్ అంది. తప్పకుండానమ్మా. ఆ ఏడుకొండలవాడి దయవల్ల మీ అనుగ్రహం దొరికింది. తను వచ్చిన పని చెప్పింది. అతను శ్రద్ధగా విన్నాడు. ఇంతేనా? విద్యార్థులంతా మన చేతిలో ఉన్న పిల్లలు. ఇక డబ్బులకు ఏం కొదవా? శ్రీలక్ష్మివి, నిశ్చింతగా ఉండమ్మా అన్నాడు. అదే ఆశతో వచ్చానండి. తదాస్తు. వంట పని పెట్టుకోకు. మీ పిన్ని వంట చేస్తోంది. ఎందుకండి శ్రమ? అలా అనకు తల్లి. డాక్టర్ బాబు కుటుంబానికి సహాయపడగలిగితే నా జన్మ ధన్యమైపోతుంది అన్నాడు మరోసారి చేతులు జోడించి. మాటిమాటికి ఆయన అలా చేయడం బొత్తిగా గిట్టలేదు శైలజకు. కానీ తానా అలవాటు మార్చలేదు కదా. మీరలా ఎన్నడూ భావించకండి. అలాగే వస్తాను అన్నది. తన ప్రచారానికో ప్రణాళిక ఏర్పరచుకుంది. ఆయనతోనూ సాయన్న కొడుకు నారాయణతోనూ అన్ని వివరాలు చర్చించింది. భోజనాలకు లేవచ్చు. శబ్దం వచ్చింది గాని మనిషి కనిపించలేదు. ఆమె అటూ ఇటూ చూసింది. మీ పిన్నికి విపరీతమైన సిగ్గు శంకరాచార్య అన్నాడు. శైలజకు విపరీతంగా నవ్వు వచ్చింది. బలవంతంగా ఆపుకుంది. ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి ఈ చివర విస్తరి, ఆ చివర కంచం పెట్టి ఉన్నాయి. నవ్వుకుని చెయ్యి కడిగి విస్తరి ముందు కూర్చుంది. ఓయ్, అమ్మాయికి దగ్గరగా వెయ్యి విస్తరి అన్నారు. పర్వాలేదు సార్, ఎవరి నమ్మకాలు వారివి అన్నది. శంకరాచార్య కోడలు వడ్డించింది. అరగజం పైనుండి వస్తువులు విస్తట్లోకి వేసింది ఆమె. అది చిరాకు అనిపించినా ఏమనలేకపోయింది శైలజ.
పిల్లలకు వడ్డించేరాదే. ఆయన మాటలకు భార్య అప్పటిదాకా పరదా తీసుకుని బయటికి వచ్చింది. ఎంగిలి చేత్తో నమస్కరించలేక తల పంకించింది శైలజ. ఏమిటో మాది పల్లెటూరు తిండి అన్నది. చాలా బావుందండి అన్నది శైలజ పచ్చడి కలుపుతూ. తలెత్తి పిల్లల భోజనం చూస్తే శైలజకు కడుపులో దేవినట్టు అయింది. దేశంలో ఆహార సమస్య ఒకవైపు, రెండో వైపు దుబారా. ప్రతి కంచంలోనూ అన్నం అదరువులు మిగిలిపోయాయి. అలా వడ్డించుకొని పారవేయటం బొత్తిగా అర్థం లేని విషయం. డాబో దర్పమో అర్థం చేసుకోలేకపోయింది. మరికొందరు పంక్తిలో భోజనానికి కూర్చుంటే లాలాజలం ఎండిపోయి అన్నం అంటే అసహ్యం పుడుతుంది. అటూ ఇటూ కెలికి అదేదో విషపదార్థం తింటున్నట్టు ముఖం పెడతారు. మరికొందరు భోజనం చేస్తుంటే మనకు ఆకలి వేస్తుంది. పిల్లలంతా పదార్థాలు వదిలి లేచారు. ఆ రాత్రి ఎంతకు నిద్ర రాలేదో. సతీష్ను వదిలి మొదటిసారిగా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ కొనుకు తీసి లేచి తను పెంచిన తోట అవి చూసుకుని కాలకృత్యాలు తీర్చుకొని వచ్చింది. నారాయణ తన ఇంటి నుండి తెచ్చిన టిఫిన్ కాఫీ తీసుకుని ఊళ్ళో పెద్దలను కలుసుకుంది. అందరూ సీతాపతి పేరు వింటూనే ముఖం చిట్లించినా వచ్చింది డాక్టర్ శ్రీనాథ్ అమ్మాయి కాబట్టి కావలసిన సహాయం చేస్తామని మాట ఇచ్చారు. డబ్బున్న వారికి ఓటు ఇవ్వటం పెద్ద సమస్య కాదు. అటు నుండి హరిజనవాడకు బయలుదేరింది. మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఇండ్ల కంటే వారి గుడిసెలే అందంగా ఉన్నాయి. చక్కగా ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టి కల్లాపి చల్లిన వాకిళ్ళు అదో అందంతో కలకల్లాడుతున్నాయి. శైలజను చూస్తూనే జంగయ్య ఎదురు వచ్చాడు. అమ్మా, శ్రీనాథబాబు బిడ్డ ఈడకు ఎందుకొచ్చిందమ్మా? మళ్ళీ రంగి బేగి సాప తండ్రే కళ్ళకు చేతులు పెట్టుకొని వచ్చాడో. బావున్నావా మామా అన్నది. ఆమెకు బాల్యం గుర్తుకు వచ్చింది. జంగయ్య ఆమెను భుజాల మీద గుర్రం ఎక్కించుకొని కాసేపు ఆడుకొని వెళ్ళేవాడు. నారాయణ బట్టలు మైలపడ్డాయని గోల పెట్టేవాడు. ఒరే నారీ, జంగయ్య ముట్టుకుంటే మైలపడడానికి వాడు మనిషి కాడుట్రా. శ్రీనాథ్ నవ్వేవాడు. వాళ్ళెంతైనా ఆ పైన చెప్పలేకపోయేవాడు నారాయణ. అంటరాని వాళ్ళు అంటావు, మరి శైలజ తల్లి అలాంటిది కాదా? నారాయణ మాటలు దొరక్క బుర్ర తడుముకునేవాడు. జంగయ్య జామకాయలు, రేగు పండ్లు, చిటిమిటి పండ్లు తెచ్చి ఇచ్చేవాడు. కూసో తల్లి. రంగి చాప చూపింది. కూర్చుంది. తైల సంస్కారం లేని జుట్టు, పీలకలైన బట్టలతో ఆడుకుంటున్న పిల్లలు ఏదో వింత చూడడానికి వచ్చినట్టు వచ్చారు. తనతో తెచ్చిన పిప్పర్మెంట్లు అందరికీ పంచింది. కుశల ప్రశ్నలయ్యాక పిల్లలు వెళ్ళిపోయాక తను వచ్చిన పని చెప్పింది ఆమె. ఇదిగో తల్లి, నువ్వు నిలబడు, మేం ఓట్లు ఏకపోతే అడుగు. ఆయనంటే మాకు పడదు. జంగయ్య నిక్కచ్చిగా చెప్పాడు. నిజమే, ఆయన కోడల్ని నేను. ఎదురు నిలిస్తే ఏం బాగుంటుంది? ఆయన తరపున నేను చెబుతున్నానుగా, మీ వీధిలో బడి కట్టిస్తాను. కొందరు యువకులు గొల్లున నవ్వారు. అర్థం కానట్టు చూసింది శైలజ. పోయినసారి గిట్లనే చెప్పిండ్రు. ఒకతను మూతి విరిచాడు. జంగయ్య మామ, నాన్నగారిపై ప్రమాణం చేసి చెప్తున్నాను, అన్నమాట నిలబెట్టుకుంటాను. అంత ఒట్టు ఎందుకులే, అట్టనే వేస్తాం. అలా అంటే కాదు, మీకింకేమైనా కావాల్సి ఉంటే చెప్పండి, నా చేతనైనంతవరకు చేస్తాను. ఏం చెప్పాలి తల్లి, వేసంగిలో నీళ్లకు కటకటలాడిపోతుండము. పాడుబడ్డ బావులు బాగు చేయించమంటే ఈయనే నాతుడే లేడు. నారాయణ, రేపే ఆ పని చూడు అన్నది. ఈ విధంగా తిరగటం బాధగానే ఉంది, కానీ అలా అలవాటు చేశారు ప్రజలకు. లంబాడి తండలు మిగిలిన వీధులు కూడా తిరిగింది. 4 రోజులలో పని పూర్తి చేసుకుంది. ఇక మిర్యాలగూడ వెళ్ళాలి నారాయణ అన్నది. 2 రోజులు ఆగి వెళ్దామండి. మళ్ళీ బాబుగారు పట్నం నుండి వచ్చేలోగా మన పనికి ఓ ప్రణాళిక ఏర్పడాలి. డబ్బు సంగతి చూడాలి కదా. మరైతే నేను ఇంటికి వెళ్ళి చెప్పి వస్తానమ్మా. అతను వెళ్ళిపోయాడు. శైలజ హుసూరుమంటూ కూర్చుంది. తను అనుకున్న పని అంత తేలికగా అవుతుందన్న నమ్మకం కలగటం లేదు. ప్రతి పని డబ్బుతో చేయించడానికి అలవాటు పడ్డారు. తన మంచితనము, తండ్రి పరపతి నిరుపయోగం అవుతాయన్న జంకు పట్టుకుంది ఆమెకు. శ్రీనివాస, వెంకటేశ, వచ్చావా తల్లి? శంకరాచార్య వచ్చాడు. రండి సార్, లేచి ఆహ్వానించింది శైలజ. ఏం లేదు తల్లి, మధ్యాహ్నం భోజనానికి రాలేదని మీ పిన్ని. ఈ పూట కుమ్మరి బస్తీలో ఆలస్యం అయిందండి. ఒక్క మాట చెప్పేదా తల్లి? చెప్పండి. ఈ వీధులన్నీ తిరిగి వచ్చాక 2 చెంబుల నీళ్లు పోసుకో. అంతా వాడి సంతానమేననుకో.
మరోసారి దండం పెట్టుకుని లెంపలు వాయించుకున్నాడు ఆయన. మంచిదండి అన్నది. అతని భార్య ఏదో పేచీ పెట్టి ఉంటుంది అనుకుంది. స్నానం చేసిరా తల్లి అన్నాడు. అతను వెళుతూ ముక్కోటి దేవతలను తలుచుకున్నాడు. శైలజ లేచి స్నానానికి వెళ్ళిపోయింది. తన తండ్రి పుట్టి పెరిగిన ఊరు అది. తాను ఎన్నడూ రాలేదు. పుట్టింటి బంధువులు, అత్తింటి బంధువులు ఊరు నిండా ఉన్నారు. తండ్రి పోగానే పరామర్శకు వచ్చిన పెత్తండ్రి శ్రీహరి పేరు గుర్తుంది. బస్ దిగి చాలా దూరం నడిచారు. ఎక్కడికి వెడదామంటారు? నారాయణ అడిగాడు. శ్రీహరి గారిల్లెక్కడో కనుక్కో అన్నది. ఎవరినో నిలిపి అడిగారు. అతను ఎడమ చేతి వైపు కనిపించే సందులోని పెద్ద మేడ చూపించాడు. చుట్టూ కొబ్బరితోట, రాజప్రాసాదంలా ఉంది. ఆ ఇల్లు నగిశీలు చెక్కిన తలుపులు, షాండ్లియర్స్ బయటికి కనిపిస్తూ ఆ మేడలో నివసించే వారి వైభవాన్ని చాటుతున్నాయి. శ్రీనాథ్ పెద్దన్నలు ఇద్దరూ మరణించినట్టు విన్నది శైలజ. మిగిలింది శ్రీహరి మాత్రమే. ఆనాడు ఇలాంటి అవసరం వస్తుందని ఊహించక అతన్ని నిర్దాక్షిణ్యంగా విడలగొట్టింది. అతను ప్రతీకారం తీర్చుకుంటాడో ఏమో ఆమె ఊహించలేకపోయింది. ఎవరు? ఒక నౌకరు బయటికి వచ్చాడు. శ్రీహరి గారున్నారా? రండమ్మా. చావిడి దాటి లోపలికి వెళ్లారు. పెద్ద హాల్లో పాతకాలం నాటి ఫర్నిచర్ ఉంది. కిటికీ దగ్గరగా వేసి ఉన్న వాలు కుర్చీలో శ్రీహరి కూర్చున్నాడు. ఆయన చేతిలో పుస్తకం ఉంది. ఆయన సన్నగా ఏవో పద్యాలు చదువుతున్నాడు. ఆయన మెల్లగా గంభీరంగా చదువుతున్న ఆ పద్యాలు ఆమెకు మరోసారి తండ్రిని గుర్తు చేశాయి. ఇక నిలవలేనట్టు పిలిచింది, పెదనాన్నా అని. ఎవరు? క్షణం రెప్పలు తాటించి మరుక్షణమే లేచి చేతులు చాచాడు శ్రీహరి. ఆయన చేతులలో వాలిపోయింది శైలజ. ఇద్దరికీ ఎన్నో మాట్లాడాలని ఉన్నది. మాట రావడం లేదు. ఆయనే మొదట తేరుకున్నాడు. వెంకన్న, అమ్మగారిని ఇలా పిలువు అన్నాడు. వెంకన్న వెళ్ళిన తర్వాత ఆమెను వదిలాడు. కూర్చో తల్లి అన్నాడు. ఆమె ఆయన పక్కనే కూర్చుంది. ఒకరినొకరు చూసుకుంటూ గడిపారు. ఎవరండి? ఒక ముత్తైదు వచ్చింది బయటికి. శైలజను చూస్తూనే ఉలిక్కిపడ్డట్టు అయింది. శ్రీనాథ్ బాబు కూతురా అన్నది. తల పంకించాడు ఆయన. శైలజ లేచి ఆమెకు నమస్కరించింది. ఆమె శైలజ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. సాయంత్రం వరకు కుటుంబ విషయాలతో సరిపోయింది. తామొచ్చిన విషయమే మర్చిపోయింది శైలజ. అందరూ మగపిల్లలేనట. ఉద్యోగరీత్యా తలా ఒకచోట ఉన్నారట. శ్రీహరి ఆయన భార్య మాత్రం అక్కడే ఉంటున్నారట. తాతయ్య మీ నాన్నకు రాసిన పొలం ఉంది. ఎన్నోసార్లు వచ్చినా మీ నాన్న నిరాకరించాడు. నువ్వైనా తీసుకో తల్లి అన్నాడు. అన్నది. తండ్రి నిరాకరించినది తను తీసుకోవడం ఎంతవరకు సమంజసం? తీసుకోకపోతే తను అందరికీ చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవడం కష్టతరం. ఆమెకు బాగా తెలుసు సీతాపతి ఒక్క కానీ రాల్చడని. ఆ తర్వాత తను వచ్చిన పని చెప్పింది. అల్లుణ్ణి నిలబడమను, అందరము కృషి చేసి గెలిపిస్తాం. సీతాపతి అంటే ఎవరికి మంచి అభిప్రాయం లేదమ్మా అన్నారు. ఎన్నికైన నాయకులంతా సచ్చరితులేనా పెదనాన్నా? కాదనుకో. సరే, ప్రయత్నం చేద్దాం అన్నాడు. నేను ఒక్కసారి వెళ్ళి మా కుటుంబాన్ని చూడాలి పెదనాన్నా అన్నది. రేపు వెళ్ళొచ్చులే అమ్మా అన్నాడు. ఆ రాత్రి అక్కడే పడుకుంది. నారాయణ నల్గొండకు వెళ్ళిపోయాడు. మర్నాడు వెంకన్న నారాయణ వెంటరాగా అత్తగారి బంధుజనాన్ని చూడడానికి వెళ్ళింది. ఈ గొప్పాళ్ల సంగతి నాకు బాగా తెలుసునమ్మా. మీకు వాటా పెట్టింది ప్రేమతో కాదు. భూములు ఎక్కువ తక్కువ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారంట. పెద్దవారి గోత్రాలు నౌకర్ల చేతులలో ఉంటాయన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. వింటే మరో 4 మాటలు చెబుతారు. ఆ 4 మాటలలో ఒకటైనా విషపూరితమై ఉండవచ్చు. మనసుకు బాధ, మనిషిలో కల్మషం పేరుకుపోవటం తప్ప ఏం ఉపయోగం ఉండదని తెలుసు. ఆ కాలువ వచ్చి గాని ఎవడడిగాడు ఈ భూములను అన్నాడు. సరైన ప్రోత్సాహం దొరక్క తన మాటలు ఆపాడు. ఇద్దరూ సీతాపతి తండ్రి కట్టిన ఇల్లు చేరుకున్నారు. పెద్ద కొడుకులిద్దరూ సంపాదించి తమ స్వార్థం తాము చూసుకున్నారు. కానీ అడిగితే అప్పు మీద పడుతుందని ఆ జోలికి వెళ్ళలేదు. చిన్నవాడు తల్లిని అక్క చెల్లెలను చూస్తూ ఉన్నాడు. అది ఇల్లు అనే కంటే పాడు గోడలు అంటే బాగుంటుంది. ఎక్కడికి అక్కడికి పడిపోతున్నాయి. సున్నం కొట్టి కొన్ని ఏండ్లయిందేమో. నడుము వంగిపోయిన ముసలతను కూర్చొని తాడు పేనుతున్నాడు. ఎవరు? వెంకన్నను అడిగింది ఆమె. సీతాపతి గారి తమ్ముడు. తమ్ముడా? ఆశ్చర్యపోయింది. ఆ మనిషి తమ మామగారికి తండ్రి అన్నా నమ్మవచ్చు. ఎవరది? అతను తాడు పేనటం ఆపి అడిగాడు. శైలజకు ఏం చెప్పాలో తోచలేదు.
మీ అన్నగారి కోడలండి వెంకన్నే జవాబిచ్చాడు. ఎవరు? మరోసారి జవాబు వింటే గాని అతనికి నమ్మకం కలగలేదు. డాక్టర్ బాబు కూతురివా? అతనికి అన్న పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదు. అవునండి నమస్కరించింది. తాడు ప్రక్కకు పడవేసి భార్యను పిలిచాడు. ఆమెతో పాటే బిలబిలమంటూ 4 పిల్లలు వచ్చారు. ఎవరండి? ఆ ఇల్లాలు అడిగింది. అదే డాక్టర్ శ్రీనాథ్ బాబు అమ్మాయి. అంత దూరం పోకపోతే మన కోడలని చెప్పరాదు? ఆవిడ శైలజను చాపవేసి కూర్చోబెట్టింది. కుశల ప్రశ్నలు వేసింది. కాలం మారిపోయిందే తల్లి. డబ్బుతో ప్రేమ అనుబంధాలు. మా మామ ఏం తక్కువవాడా? ఉన్నదంతా ఊడ్చిపెట్టి కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. ఈనాడు 4 పిల్లలతో ఎకరం పొలంలో వచ్చిన పంటలో ఏం గడుపుతాం చెప్పు అని తన కష్టసుఖాలు చెబుతుంది. పెద్దబ్బాయి చదువుకోలేదా? చదివిస్తే చదువుకునేవాడేనే అమ్మాయి. వాడు 10వ తరగతికి రాగానే మీ మామయ్యకు జబ్బు చేసింది. త్రాగే గంజినీళ్ళు కరువు అయిపోతాయని నాగలి పట్టించాం అన్నది. ఒసే సుసి, వదిననే కాసింత టీ చేసి పట్టరండి. ఇప్పుడెందుకండి? ఏదో నా తృప్తి కోసం. వారిచ్చిన టీ తాగి అక్కడే చాలాసేపు కూర్చుండిపోయింది శైలజ. కోడలు చేసిన వాగ్దానం చెల్లించుకుంది చూశారా? గోవిందమ్మ గర్వంగా భర్త వంక చూసింది. 2 రోజుల క్రితమే ఎన్నికల ఫలితం తెలిసింది. అతను అనుకోకుండా మెజారిటీతో నెగ్గాడు. నీ కోడలి వల్లే గెలిచానంటావు. నేననేదేమిటి? నిజం అంతే. ఇంకేం, ఈసారి నువ్వు పోటీ చెయ్యి, గెలుస్తావు. మీ రాజకీయ చక్రం నా దగ్గర తిప్పవద్దు. కోడల్ని తీసుకువద్దాం పదండి అన్నది. తొందరేం, వెడదాంలే అన్నాడు నింపాదిగా. వెళ్ళిరండి డాడీ, వదిన లేక నాకేమీ తోచటం లేదు. రాధిక గారాలు పోయింది. మీ తొందరే మీకు. అభినందించేవారు ఆత్మీయులు వస్తున్నారు, తర్వాత వెళ్ళొచ్చు. మీ విజయానికి అన్ని విధాలా తోడ్పడిన శైలజ కంటే ఆత్మీయులెవరండి? విసుగ్గా అడిగింది గోవిందమ్మ. భర్తకు పదవి వచ్చిందని సంతోషించటం లేదు. 2 కొడుకులు మళ్ళీ వస్తున్నారన్న సంతోషం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ సాయంత్రమే అందరూ శైలజ దగ్గరకు వెళ్లారు. నిండుగా, అంతకంటే నిండు మనసుతో చిరునవ్వు నవ్వుతూ ఆహ్వానించింది ఆమె అందర్నీ. ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే మొదటిసారిగా సీతాపతి కళ్ళు చెమర్చాయి. శ్రీమంతులంతా తనలాంటి వారు కాదు. శ్రీనాథ్ ఎంత మంచివాడు. అతని కూతురు మరోసారి తన మంచితనం నిరూపించుకున్నది. తనది నడమంత్రపు సిరి. అందుకే అన్నారు, బ్రతికి చెడ్డవాడి బడాయి చూడు, చెడి బ్రతికినవాడి చంపలు చూడు అని. అక్కడే ఆగిపోయారేం? రండి, గోవిందమ్మ పిలిచింది. ఓహో, ఎమ్మెల్యే గారా? రండి రండి, ఈరోజు మా ఇల్లు పావనమైంది. శంకరాచార్య చేతులు జోడించాడు. ఇదివరకలా ఎవరైనా పిలవాలని తహతహలాడేవాడు. ఈరోజు ఎందుకో అలా పిలిస్తే ఎబ్బెట్టుగా తోచింది. సీతాపతి అంటే చాలండి. దర్పంగా ఇంట్లోకి వెళ్ళాడు. నారాయణ అందరికీ కాఫీలిచ్చాడు. అమ్మాయి త్వరగా తయారవ్వు, మనం వెళ్ళిపోవాలి అన్నాడు. నన్నేనా అన్నట్టు భర్త వంక చూసింది శైలజ. అంటూ కళ్ళతో సైగ చేశాడు సతీష్. తల పంకించాడు సీతాపతి. మీరు వెళ్ళండి మామయ్య, నాకు కొన్ని పనులు మిగిలిపోయాయి, అవి పూర్తి చేసుకొని వస్తాను అన్నది. సరే సతీష్, నువ్వు ఉండరా? శ్రీను తమ్ముడి పని 2 రోజులు చూడరా అంటూ లేచాడు సీతాపతి. ఆరోగ్యం జాగ్రత్త హెచ్చరించి తను లేచింది గోవిందమ్మ. రాధికకు వదినతో మాట్లాడాలని ఉన్నా తండ్రి ఏమంటాడోనని బయలుదేరింది. త్వరగా రావాలి వదినా అన్నది చివరికి. రాకుండా ఉంటానా? అసలు కథానాయకువు నువ్వు. నేనేం చేశాను? నిన్ను చూసుకోవడానికి వచ్చిన వరుడేగా మీ నాన్నగారిని అపహాస్యం చేసింది. శైలజ మెల్లగా అన్నది. ఓ వదినా. రాధిక మూతి ముడిచి కారెక్కింది. సతీష్ భార్యతో పాటు మళ్ళీ అందర్నీ కలుసుకుని తమ కృతజ్ఞతలు తెలిపాడు. తమ పొలంలో కొంత పొలం సీతాపతి తమ్ముడికిచ్చి సాగు చేయమని చెప్పింది శైలజ. కొంత పొలం అమ్మి బీదలకు చేసిన వాగ్దానాలు పూర్తి చేయాలని నిశ్చయించింది. ఇప్పుడు పొలం కొనేవారెవరు శైలు? ఆయన వాటిని పట్టించుకోకపోతే నేను చూసుకుంటాను. మీ నాన్నగారు పట్టించుకుంటారన్న నమ్మకం ఉందా మీకు? కిలకిలా నవ్వింది. ఆయన తరపున నేను హామీ ఇస్తున్నాను చాలా అన్నాడు. ఆమె చెయ్యిలో చెయ్యి వేసి శైలజ ఆమోదించినట్టు తలాడించింది. శైలు, నాన్నను అర్థం చేసుకోలేదు, ఆయన చాలా మారిపోయాడు అనుకున్న సతీష్ మాట ఊహాగానమని 2 రోజులలో తెలిసిపోయింది. ఆ రోజు ఉదయమే హడావిడిగా వచ్చాడు సీతాపతి. అమ్మాయి, ఏమిటి మామయ్య, 2 రోజులలో వచ్చేవాళ్ళం కదా అన్నది. వస్తారు, కొంపంతా గుండమయ్యాక వస్తారు అన్నాడు కోపంగా. ఏమిటి నాన్నా?
నీకు బుద్ధి ఉందట్రా? బంగారం లాంటి పొలాలు పంచిపెట్టుకుంటారా? శైలజ భర్త వంక ఒకసారి విజయగర్వంతో చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను వారించానులే నాన్నా అని నచ్చ చెప్పినా ఓ 2 గంటలు డబ్బు దాని విలువను గూర్చి ఉపన్యాసం చెప్పాడు. సీతాపతి ఆ రాత్రే ఊరు వెళ్ళి శ్రీహరిగారిని కూడా మందలించి వచ్చాడు. అమ్మాయి చిన్నది, తెలియదు, మీకు తెలియదా బావగారు? శ్రీనాథ్ పోలికే అమ్మాయికి వచ్చింది. కొన్ని విషయాలు ఎవరు చెప్పినా వినదు అన్నాడు శ్రీహరి. భలేవారు గనక ఈసారి అలాంటి ప్రస్తావన వస్తే నా చెవిన వేయకపోయారు. తన అడ్రస్ ఇచ్చి వియ్యంకుడి లాంఛనాలు అందుకుని తమ్ముడి దగ్గరకు వెళ్ళాడు. ఏదో మావాడు బ్రతుకుతున్నాడమ్మాయి అని భూమి ఇప్పించాను, ఇక బుద్ధిగా బ్రతుకు అని తన పెద్దరికం ప్రదర్శించాడు. వాళ్ళు నవ్వి ఊరుకున్నారు. మర్నాడు కొడుకు కోడలితో ఇల్లు చేరాడు సీతాపతి. ఇప్పుడు ప్రతి పని కోడల్ని సంప్రదించే చేయాలి. అమ్మాయ్ అమ్మాయ్ అంటూ ఇంట్లో ఉన్నంతసేపు పిలుస్తుంటాడు. ఆ రోజు అందమైన చీరలు తెచ్చాడు. మొదట చిన్నవదినకివ్వమ్మా. రాధిక మూతి ముడుచుకుంది. ఆమె ఎన్నుకున్నాకే తను తీసుకుంది శైలజ. రాధిక సంతోషంగా వెళ్ళిపోయింది. చూశావా మా నాన్నకు నువ్వంటే ఎంత గౌరవమో సతీష్ అన్నాడు. నేనంటే కాదు మహాశయ, నాతో పాటు వచ్చిన సిరికి. అర్థమైందా? వేదాంతిలా బాధగా నవ్వింది. సీరియస్గా ఆలోచిస్తున్నావా శైలు అన్నాడు సతీష్. లేదు, ప్రపంచంలోని రకరకాల బలహీనతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నది. బాధపడటం ఎందుకు? ప్రాణం ఉన్న మనిషి కంటే ప్రాణం లేని సిరికి ఎంతో విలువ అన్న బాధే అన్నది నవ్వుతూ. శైలు అతని దగ్గరగా వచ్చాడు. ఏదో అన్నాను, మీరేం మనసులో పెట్టుకోకండి. చాలా రోజులైంది సినిమాకు వెళ్ళి, వెడదాం పదండి అంది శైలజ. ఈ సమయంలో నాన్నగారు నువ్వు సినిమాకు పోవడం అంగీకరించరు అనబోయి మాటలు మింగేశాడు. బాత్రూం వైపు వెళ్ళాడు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.